ఈ రోజు రైతు జన బాంధవులు, కావలి మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు స్వర్గీయ గొట్టిపాటి కొండప నాయుడు గారి 22వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు గారు మరియు ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని రామారావు గారు కావలి పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహం వద్ద గొట్టిపాటి కొండప నాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించిన వర్ధంతి కార్యక్రమానికి హాజరై వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వందల సంఖ్యలో పాల్గొన్న టీడీపీ శ్రేణుల సమక్షంలో సుబ్బానాయుడు గారు మాట్లాడుతూ ఆయనకు మా కుటుంబంతో ఉన్న సంబంధం మరువలేనిదని, గొట్టిపాటి కొండప నాయుడు గారి ఆశయాలను కొనసాగిస్తామని, రైతాంగానికి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. తదుపరి గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టడం జరిగింది. పోతుంటారు కానీ గొట్టిపాటి కొండప నాయుడు గారంటే ప్రజల మనిషి. అటు ఉదయగిరి ఇటు కావలి రెండు నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికి కూడా మర్చిపోలేదంటే ఆయన గొప్పతనం ఏంటో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇక్కడ ఎప్పుడు ప్రజలతోటి మమేకమయ్యి ఒక మాస్ లీడర్గా రిక్షాలో తిరుగుతూ ట్రంక్ రోడ్లో అందరినీ చిన్న పెద్ద లేకుండా అందరినీ గౌరవిస్తూ కొండప నాయుడు గారు ఈ ప్రాంతంలో మనం అందరం కళ్ళారా చూసాం. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఇక్కడ 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్న జెడ్పీఎస్ స్కూల్లో ఈ ట్రంక్ రోడ్లో యాప చెట్లు ఉన్నాయి. ఆయన గుర్తు సైకిల్ గుర్తు. ఆ యాప చెట్టుకి ఒక సైకిల్ కట్టి ఉండేది. ఆయన ఎలక్షన్లో నిలబడ్డప్పుడు నాకు బాగా గుర్తు. అసలు ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలనేది ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఒక డిగ్నిఫైడ్గా ఎవరికి ఏ అవసరం ఉన్నా ఎంటబెట్టి ఆర్డీఓ ఆఫీస్ కానీ డిఎస్పీ ఆఫీస్కి కానీ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని పనిచేయించిపోయేటటువంటి నాయకుడు కొండప నాయుడు గారు. అదే కాకుండా ఉదయగిరి నియోజకవర్గానికి కొండాపురం మండలానికి ఉత్తర కాలువ తీసుకొచ్చి ఆయన తర్వాత 2014 నుంచి 19లో దాన్ని కంప్లీట్ చేసి 105 కిలోమీటర్లు కొమ్మి గ్రామం వరకు నీళ్లు తీసుకెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వంలో ఫైనల్ చేయించాం. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రెండు నియోజకవర్గాలకి వింజమూరు సమితి ప్రెసిడెంట్గా 4 సార్లు, ఎమ్మెల్యేగా ఒకసారి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఎన్నో పదవులు అల్పించిన గొట్టపాటి కొండప నాయుడు గారు అలాంటి మహానుభావుడు. అలాంటి వాడిని ఇంకా చూడం. అంటే ప్రేమ కార్యకర్తలకి అదే విధంగా ఆయన మీద ప్రేమ ఉండేది, ఆయనకు కూడా కార్యకర్తల మీద ఆ విధంగా ప్రేమ ఉండేది. ఈరోజు ఎమ్మెల్యేలు, ఈరోజు కార్యకర్తలు మనం చూస్తున్నాం ఎలాంటి ప్రేమలోనే దేనికోసం ప్రేమ ఉందో ఇప్పుడు మనం గమనిస్తున్నాం. అలాంటి నాయకుల్ని ఎప్పుడు మర్చిపోలేం. ఆయన ఈ కావలి ఉదయగిరి నియోజకవర్గంలో ఎల్లకాలం ఆయన గుర్తుండిపోతారు. నేను ఇంకోటి కూడా అనుకుంటున్నా, రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వింజమూరులో 3 సార్లు సమితి ప్రెసిడెంట్గా చేశారు. అక్కడ కూడా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. గతంలో కూడా అనుకున్నాం కానీ టైం చేయలేకపోయాం. ఈసారి ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి విగ్రహాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి ద్వారా దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రామారావు నాయుడు గారు, అదేవిధంగా కొండప నాయుడు గారి మనవడు శ్రీరామ్ సురేష్ రావడం చాలా సంతోషంగా ఉంది. 22 వర్ధంతులు ఇదే విధంగా జరుగుతున్నాయి. ఆ మహనీయుడు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలబడిపోయాడు. గొట్టిపాటి కొండప నాయుడు అంటే, గొట్టిపాటి కొండప నాయుడు అంటే రైతుల్ని పాలిట పొందింది. ఆ రోజు కొండప నాయుడు గారు మా నాన్నగారు చాలా బాగుండేవాళ్ళు. వారంలో కనీసం 3 రోజులు కలిసి ఉండేవాళ్ళు. ఇద్దరు నాకు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు. కొండపాటి గారితో ఉత్తరపు కాలం తిరుగుతుండేవాడు. ఈయనే ఉత్తరపు కాలం తిరుగుతాడు. ఈ కాలం ఏ పని అంటే నేను వాస్తవంగా నా కళ్ళ ముందే ఆ కాలం తెచ్చాడు. కాలువని కండలు పిలవడం జరిగింది. గొట్టిపాటి కొండపనాయుడు కాలం అని నామకరణ చేయడం జరిగింది. ఈరోజు ఎందుకు పనికిరాని పొలాలకి నీళ్ళు ఇప్పించాడు. ఉత్తరపు కాలం అంటే మాది పాతనాపురం, మా గ్రామానికి మా గ్రామానికి కూడా ఏ రోజు కాలువ నీళ్ళు రావు. అటువంటి గ్రామాలు కూడా ఈరోజు నీళ్లు
చూపించాడు. 2 లక్షల పొలం ఈరోజు 10 లక్షలు పోయింది. ఆ మహనీయుడు పుణ్యవాణి రైతులందరూ ఆనందంగా ఉన్నారు. కనీసం వర్షాలు లేకుండా పశువులకి తాగునీరు ఉండేది కాదు. ఆయన ఒకటే, కావలికి నీటి ఎడది ఉండకూడదు, నీటి తాగునీటి సమస్య ఉండకూడదు అనేది ఆయన అప్పటి నుంచి ఆయన కోరిక. ఈ రోజుకి అది తీరలా. గత ప్రభుత్వం 100 కోట్లు అమృత పథకం తెచ్చింది, 80% పూర్తి చేసింది. ప్రభుత్వం పోయింది, తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఈ రోజుకి వైసీపీ నాయకులు దాన్ని పట్టించుకున్న దాకా లేదు. వాళ్ళకి ప్రజల సమస్యలు పట్టవు. వైసీపీ నాయకులకి ప్రజల సమస్యలు పట్టవు. ఆ రోజు కొండపనాయుడు గారు కావలిలో తాగునీటి సమస్య ఉండకూడదని ఎన్నో విధాలు పోరాడు. ప్రతి ఒక్కరి మాటలో చిరస్థాయిగా నిలబడిపోయారు. ఆయన అందరూ ఈరోజు మనం గుర్తు చేసుకొని ఆ రోజుల్లో గ్రామాల్లో రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, అన్ని విధాలు అన్ని చేసినాడు. ఆయన ఈరోజు మనం ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకొని ఈరోజు ఆయన 22వ వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన ఇక్కడ వచ్చిన నాయకులకి, ఆయన అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.